డియోగో గార్సియా ఇండో పసిఫిక్ రీజనల్లో అమెరికా బ్రిటన్ జాయింట్ మిలిటరీ బేస్. వ్యూహాత్మకంగా అమెరికాకు కీలకమైన స్థావరం. అమెరికా శత్రు దేశాలు ఇరాన్, చైనాలను టార్గెట్ చేయడానికి అనువైన బేస్. ఇక్కడ యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లను మోహరిస్తే ఎనీ టైం ఎనిమిపై యాక్షన్లోకి దిగిపోవచ్చు. ప్రస్తుతం ఆ బేస్లో అదే జరుగుతోంది కూడా. ఇరాన్ లక్ష్యంగా అత్యాధునిక యుద్ధ విమానాలను మోహరించింది అమెరికా. ఇలాంటి సమయంలో కీలక స్థావరం తనది కాకుండా పోతే, వ్యూహాత్మక మిలిటరీ బేస్ మరో దేశం చేతికి చిక్కితే, ఈ అనుమానాలే డొనాల్డ్ ట్రంప్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే చాగోస్ దీవులను మారిషస్కు అప్పగించేందుకు సిద్ధమైన యూకే ప్రధానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే ఆ దీవుల్లోనే డియోగో గార్సియా స్థావరం ఉంది. ఇంతకు ఇరాన్తో యుద్ధ పరిస్థితుల వేళ డియోగో గార్సియా కేరాఫ్గా ఏం జరుగుతోంది? దశాబ్దాల చాగోస్ దీవుల వివాదానికి ముగింపు పలకాలని బ్రిటన్ పీఎం ఎందుకు డిసైడ్ అయ్యారు? కీర్ స్టార్మర్ నిర్ణయంపై ట్రంప్ ఎందుకంత సీరియస్ అవుతున్నారు? లెట్స్ వాచ్. ఇరాన్తో యుద్ధానికి సిద్ధం, బ్రిటన్కు సీరియస్ వార్నింగ్. డియోగో గార్సియా కేరాఫ్గా వ్యూహాలు మార్చేస్తున్న ట్రంప్. చాగోస్ దీవులు వేదికగా యుఎస్-యూకే మధ్య ఏం జరుగుతోంది? B-2 బాంబర్తో దాడిని మర్చిపోయావా? ఇరాన్తో తీవ్ర ఉద్రిక్తతల వేళ ట్రంప్ నోట మళ్లీ వినిపిస్తున్న మాట ఇది. ఎందుకంటే గత ఏడాది B-2 బాంబర్లతో ఇరాన్లో సృష్టించిన విధ్వంసం అంత ఇంత కాదు. ఇరాన్లోని కీలక ఫోర్డో, నటాంజ్ అణు కేంద్రాలపై అమెరికా బంకర్ బస్టర్లను ప్రయోగించింది. దీనికోసం B-2 స్పిరిట్ యుద్ధ విమానాలను వినియోగించింది. 2025 జూన్ 21న అమెరికా 2 గ్రూపులుగా మిస్సౌరీ వైజ్మాన్ ఎయిర్బేస్ నుంచి B-2 బాంబర్లను ప్రయోగించింది. అందులో ఒక గ్రూపు ఇరాన్ డిఫెన్స్ సిస్టమ్ను తప్పుదో పట్టించేలా పసిఫిక్ మహాసముద్రానికి పశ్చిమ భాగం వైపుగా దూసుకువెళ్లింది. వెనువెంటనే బంకర్ బస్టర్లను తీసుకుని 7 స్పిరిట్ ఫైటర్ జెట్లు ఫోర్డో, నటాంజ్ అణు కేంద్రాలపై దాడి చేశాయి. ప్రత్యర్థి గగనతల రక్షణ వ్యవస్థలను ఏమారుస్తూ గుట్టు చప్పుడు కాకుండా వచ్చి లక్ష్యాలను ఛేదించడం B-2 బాంబర్ల స్పెషాలిటీ. ఈ బాంబర్ బలమైన ప్రత్యర్థి గగనతలంలోకి ప్రవేశించాల్సి ఉన్నందువల్ల అక్కడి రాడార్లు, గగనతల రక్షణ వ్యవస్థలను ఏమార్చేందుకు వినూత్న డిజైన్, స్టెల్త్ పరిజ్ఞానంతో సంస్థ దీన్ని రూపొందించింది. అయితే గత ఏడాది B-2 బాంబర్ల దాడిలో విజయం సాధించడానికి అసలు కారణం వాటి ప్రత్యేకతలు కాదు, అమెరికా ఆడిన మైండ్ గేమ్. 2025 ఏప్రిల్లో ఇరాన్తో ఉద్రిక్తతలు పీక్స్కు చేరినప్పుడు సుమారు 6 B-2 బాంబర్లను డియోగో గార్సియా బేస్కు తరలించారు. ఇది ఇరాన్ను హెచ్చరించడానికి, ఒకవేళ దాడి చేయాల్సి వస్తే సిద్ధంగా ఉండడానికి చేసిన ఏర్పాటు. జూన్లో మిలిటరీ ఆపరేషన్ సమయంలో ఇరాన్ను తప్పుదోవ పట్టించడానికి కొన్ని బాంబర్లు డియోగో గార్సియా గోవాం వైపు వెళుతున్నట్లు ప్రకటించాయి. కానీ అసలు దాడి చేసిన 7 బాంబర్లు అమెరికాలోని మిస్సౌరీ నుండి నేరుగా 18 గంటల పాటు ప్రయాణించి గాలిలోనే ఇంధనం నింపుకుంటూ వచ్చి ఇరాన్పై బాంబులు వేశాయి. అలా ఆ సమయంలో డియోగో గార్సియా స్థావరాన్ని వ్యూహాత్మకంగా ఉపయోగించుకుంది అమెరికా. ఇరాన్ ఫోకస్ అంతా డియోగో గార్సియా బేస్ పై ఉన్నప్పుడు సైలెంట్ గా బంకర్ బస్టర్లతో విరుచుకుపడింది. ఇప్పుడు ఇరాన్తో పూర్తిస్థాయి యుద్ధం వస్తే ఆ వైమానిక స్థావరం కీలకమవుతుంది. ఎందుకంటే ఈ యుద్ధం కొన్ని వారాల పాటు కొనసాగే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఇంధనం నింపుకుంటూ గంటల తరబడి ప్రయాణం చేసి దాడులు చేయడం అసాధ్యం. సో ఇరాన్తో యుద్ధానికి దిగితే డియోగో గార్సియా స్థావరం కీలకమవుతుంది. రీసెంట్ గా ఇరాన్ను భయపెట్టేందుకు 50 యుద్ధ విమానాల్ని పశ్చిమాసియా స్థావరాలకు పంపించారు. వాటిలో అత్యధికం పసిఫిక్ మహాసముద్రంలోని డియోగో గార్సియా బేస్లో దిగాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఆ వైమానిక స్థావరం తమ చేజారిపోతుందనిపిస్తే, when they originally were going to do it, they were talking about doing some concept of ownership. But now they're looking to essentially just do a lease and sell it. And I'm against that. It's a reasonably nothing like Greenland, but it's a reasonably important area of the globe. Not to anywhere near Greenland, but I think they should keep it. I don't know why they're doing it. Do they need money? డియోగో గార్సియా స్థావరాన్ని దృష్టిలో పెట్టుకుని ట్రంప్ చేసిన సంచలన ప్రకటన ఇది. దీన్ని ప్రకటన కంటే బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్కు వార్నింగ్ ఇచ్చారు అనడమే కరెక్ట్. చాగోస్ దీవులను మారిషస్కు అప్పగించేందుకు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నిర్ణయాన్ని అతిపెద్ద తప్పిదంగా అభివర్ణించారు. అణు ఒప్పందం విషయంలో అమెరికా, ఇరాన్ మధ్య సైనిక ఘర్షణ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో డియోగో గార్సియా బేస్ ను మారిషస్కు అప్పగించొద్దని బ్రిటన్ ప్రధాని
చేస్తానని ట్రంప్ హెచ్చరించారు. దేశాల మధ్య భూభాగాల లీజు ఒప్పందాలు ఏమాత్రం మంచివి కావని తాను యూకే ప్రధాని కీర్ స్టార్మర్కు చెబుతూనే ఉన్నానని, హిందూ మహాసముద్రంలో అత్యంత వ్యూహాత్మక ప్రాంతంలో ఉన్న డియగో గార్సియాపై హక్కులున్నాయని క్లెయిమ్ చేస్తున్నవారు ఎవరైనప్పటికీ వారితో 100 ఏళ్ల లీజు ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఆయన పెద్ద తప్పు చేస్తున్నారన్నారు. యూకేతో తమ సంబంధం చాలా బలమైనదన్న ట్రంప్ కొన్ని కారణాల వల్ల ప్రధాని స్టార్మర్ ముఖ్యమైన ద్వీపంపై నియంత్రణ కోల్పోతున్నారని పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ ఇంత వైల్డ్ గా ఎందుకు రియాక్ట్ అయ్యాడో తెలియాలంటే చాగోస్ దీవుల వివాదం గురించి తెలుసుకోవాలి. మాల్దీవులకు దక్షిణాన భారత తూర్పు తీరానికి సమీపంలో హిందూ మహాసముద్రంలో ఉన్న 60కి పైగా చిన్న దీవుల సమాహారమే చాగోస్. ఈ దీవుల్లో అతి పెద్దది డియగో గార్సియా. ఇక్కడే యూకే, అమెరికా సంయుక్త మిలిటరీ స్థావరం ఉంది. 1814లో నెపోలియన్ యుద్ధాల తర్వాత బ్రిటన్ ఈ దీవులను ఫ్రాన్స్ నుంచి స్వాధీనం చేసుకుంది. 1969లో బ్రిటన్ వలస పాలన నుంచి మారిషస్ స్వాతంత్ర్యం పొందడానికి ముందు వరకు ఈ దీవులు మారిషస్ లో భాగంగానే ఉండేవి. అయితే బ్రిటన్ మారిషస్ ను చట్టవిరుద్ధంగా విభజించిందని అంతర్జాతీయ న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది. అమెరికా సైనిక స్థావరం ఉన్న డియగో గార్సియా సహా చాగోస్ దీవులను మారిషస్ కు తిరిగి అప్పగించవలసిందేనని ఐక్యరాజ్యసమితి సాధారణ సభ బ్రిటన్ డిమాండ్ చేస్తూ తీర్మానించింది. కానీ దీనిని బ్రిటన్ అంగీకరించలేదు. అంతర్జాతీయ న్యాయస్థానం అభిప్రాయానికి తాము కట్టుబడి ఉండేది లేదని తేల్చి చెప్పేసింది. ఈ ద్వీప సముదాయం 1814 నుంచి తమ అధీనంలోనే ఉందని, వ్యూహాత్మకంగా కీలకమైనందున ఈ ప్రాంతంలో తాము కొనసాగుతామని వాదిస్తూ వచ్చింది. చివరికి దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదానికి చెక్ పెడుతూ గత ఏడాది బ్రిటన్ చాగోస్ దీవుల పరిపాలనా హక్కులను మారిషస్ కు అధికారికంగా బదిలీ చేసే ఒప్పందానికి అంగీకరించింది. అయితే డియగో గార్సియాలోని యుఎస్ బ్రిటన్ సంయుక్త సైనిక స్థావరాన్ని మాత్రం 99 ఏళ్ల లీజుకు బ్రిటన్ తన వద్దే ఉంచుకుంటుంది. బ్రిటన్ చాగోస్ దీవులను అప్పగించి సైనిక స్థావరాన్ని లీజుకు తీసుకోవడంపై ట్రంప్ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. జెనీవాలో చర్చలో ఇరాన్ అణు ఒప్పందానికి అంగీకరించకపోతే ఆ దేశం నుంచి ఎదురయ్యే దాడిని ఎదుర్కోవడానికి డియగో గార్సియాను ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. ఇరాన్పై దాడికి డియగో గార్సియా సైనిక స్థావరం అమెరికాకు అత్యంత కీలకమైనదిగా ట్రంప్ భావిస్తున్నారు. 100 ఏళ్ల లీజు పేరుతో ఈ ముఖ్యమైన ద్వీపాన్ని మారిషస్ కు అప్పగించడం వల్ల బ్రిటన్ తన నియంత్రణను కోల్పోతుందని ఆందోళన చెందుతున్నారు. దేశాల మధ్య ఇలాంటి లీజు ఒప్పందాలు సురక్షితం కాదంటున్నాడు. చాగోస్ దీవులపై మారిషస్ చేస్తున్న వాదనలను కల్పితమైనవిగా కొట్టిపారేశాడు ట్రంప్. అలాగే నాటో మిత్రదేశమైన బ్రిటన్ కోసం పోరాడడానికి వాషింగ్టన్ సిద్ధంగా ఉందని ట్రంప్ తెలిపాడు. తమ ముందున్న సవాళ్లను ఎదుర్కోవడానికి లండన్ దృఢంగా ఉండాలని ఆయన కోరారు. ఒకవేళ ఇరాన్ ఒప్పందానికి అంగీకరించని పక్షంలో ఆ దేశం నుంచి ఎదురయ్యే దాడిని నిర్మూలించడానికి అమెరికా డియగో గార్సియా సైనిక స్థావరాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఆ దాడి కేవలం యూకే పైనే కాకుండా ఇతర మిత్ర దేశాలపై కూడా జరిగే అవకాశం ఉంది. ప్రధాని స్టార్మర్ ఏ కారణం చేతనైనా ఒక బలహీనమైన 100 ఏళ్ల లీజు ఒప్పందం ద్వారా డియగో గార్సియాపై నియంత్రణను కోల్పోకూడదు. ఈ భూభాగాన్ని బ్రిటన్ నుంచి లాక్కోకూడదు. ఒకవేళ అలా జరగనిస్తే అది మా గొప్ప మిత్రదేశానికి ఒక మచ్చలా మారుతుంది. బ్రిటన్ కోసం పోరాడడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. అయితే వారు తమ ముందున్న సమస్యల పట్ల బలంగా నిలబడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ డియగో గార్సియాను వదులుకోవద్దు అని డొనాల్డ్ ట్రంప్ తన ప్రకటనలో పేర్కొన్నాడు. ప్రస్తుతం డియగో గార్సియాలో సుమారు 2500 మంది సైనిక సిబ్బంది ఉన్నారు. వీరిలో మెజారిటీ అమెరికా సిబ్బందే. 2008లో ఈ స్థావరాన్ని ఉగ్రవాద అనుమానితుల రహస్య రవాణా కోసం వాడినట్టు అమెరికా అంగీకరించింది. నిజానికి ఒప్పందం ద్వారా బ్రిటన్ తన స్వరాజ్యాధికారాన్ని తగ్గించుకుంటూ మారిషస్ కు న్యాయం చేస్తున్నప్పటికీ చైనా ప్రభావం, భారీ ఆర్థిక భారం వంటి అంశాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ ఇది అంతర్జాతీయంగా వలస పాలన నుంచి విముక్తి అంశాన్ని మరింత బలపరిచే పరిణామంగా భావిస్తున్నారు. చాగోస్ దీవులకు సంబంధించి జరిగిన ఈ ఒప్పందాన్ని భారత ప్రభుత్వం కూడా స్వాగతించింది. ఇటీవల హిందూ మహాసముద్రంలో నానాటికి పెరుగుతున్న చైనా దూకుడు మధ్య మారిషస్ తో తన సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి భారత్ ప్రయత్నించింది. అందువల్ల మారిషస్ ఈ ద్వీప సమూహంపై యాజమాన్యాన్ని పొందడం భారత ప్రాంతీయ భద్రతను కూడా బలోపేతం చేస్తుంది. ఎటొచ్చి ఇరాన్, చైనాలను కట్టడి చేయడానికి ఉన్న వ్యూహాత్మక ప్రాంతం తమ చేజారిపోతుందని అమెరికా అధ్యక్షుడే మదనపడుతున్నారు. అయితే ఇప్పటికిప్పుడు డియగో గార్సియా బేస్ కు వచ్చిన చిక్కులేం లేవు. మరి ట్రంప్ ఎందుకింతగా ఆందోళన చెందుతున్నాడు? అది అతడికే తెలియాలి.